నేను అలా రోడ్డు మీద వెడుతున్నప్పుడు ఎన్నో బెగ్గలు కనబడతాయి, అవన్నీ బస్తాల్లో వేసుకుని బోటలు కట్టుకుని కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా? నేను పట్టుకెళ్ళను. నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదూ నేను పట్టుకెళ్ళేది, యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళను. కాబట్టి పరద్రవ్యానిలోష్ఠవత్. అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు. నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించాలి. వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అనుకోండి, నేను ఎంత బాధపడతాను. కాబట్టి నేను వాళ్ళని ఆ మాట అన్నాను. అలా నేను పాపం మూట కట్టుకోను. హింస కొట్టే చెయ్యక్కర్లేదు, మాటతో కూడా చెయ్యొచ్చు. కాబట్టి నీ చెయ్యనా పాపం అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు? ఉపనిషత్తులో చెప్పిన 3 వాక్యాలు చాలు. అన్ని చోట్ల విద్యా గ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి, ఎందుకు జరుగుతుంది అరాచకత్వం?